ఉండాలని, మన బ్రతుకులు ఎప్పుడూ కూడా ఆయనకి యోగ్యకరంగా ఉండాలని, మనం ఎప్పుడు జయములతో ముందుకు వెళ్ళాలని దేవుడు ఎప్పుడూ ఆశపడుతున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ప్రియులరా, ఓటమితో సతికిల పడిపోతూ ఉంటాం. సహనము లేని జీవితంతో తప్పటడుగులు వేసేస్తూ ఇటు అటు నడుచుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు నా సన్నిధిలో చక్కటి మాధుర్యమైన జీవితంతో వారు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆ మాధుర్యమైన జీవితంతో దీవించాలని ఆశపడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, మనము యెహోషువ గ్రంథము నుండి కొన్ని దినముల నుండి ధ్యానించుచూ ఉన్నాం. దేవుని మాటలు వింటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ప్రియులారా, 6వ అధ్యాయములో యెరికో గోడలు ఎలా కూల్చబడ్డాయో మనం చూసాం. యెరికోను దేవుడు శపితముగా మార్చేశాడు. యెరికో వాగ్దానపు భూమిలో మొట్టమొదటి ప్రియులారా ఇశ్రాయేలీయులు కాంక్వర్ చేసుకున్న ప్రదేశము. మొట్టమొదటిసారిగా యెరికో యొక్క బలమును విరగగొట్టి యెరికోను సమూలంగా నాశనము చేశారు ఇశ్రాయేలీయులు. నెక్స్ట్ వెంటనే మరొక ప్రాంతాన్ని వారు పట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతం పేరు హాయ్ అనబడుతున్న ప్రాంతము. ప్రియులారా, ఇదేదో ఇశ్రాయేలు యొక్క చరిత్ర గనక దీనిని చరిత్రగా చూసుకొని వెళ్ళిపోదాము అని అంటే నేడు మనకు ఎందుకు ఉపయోగం ఉంటుంది? బైబిల్లో రాయబడి ఉంది, అలనాడు రాయబడినవి నేడు మనకు దృష్టాంతరముగా ఈ తరములో ఉన్న మనకు బుద్ధి చెప్పుటకే రాయబడినవి. కాబట్టి ప్రియులారా, ఆ మాటల్లో నుండి మనం ఏమి నేర్చుకోగలము, ఆధ్యాత్మికంగా మనకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉండగలవు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఇశ్రాయేలీయులు వారు యొర్దాను దాటుచున్నప్పుడు 3 దినాలు యొర్దాను తీరమున ఉండిపోయారు, ఎలా దాటాలి అని. అదే విధముగా యెరికోను కూలగొట్టాలనుకున్నప్పుడు, యెరికోని ముట్టడించాలనుకున్నప్పుడు సుమారుగా ఆ యెరికో ద్వారముల దగ్గర లేకపోతే ఆ గోడలు కొంచెం సమీపములో ప్రియమైన వారా 6 దినాలు సంపూర్ణంగా ఉన్నారు. 7వ దినము వారు దేవుడు చెప్పినట్లుగా చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ 6 దినాలు కూడా వారు దేవుడు చేసే కార్యము కొరకు వేచి చూడటానికి అత్యాసక్తులై వారి విశ్వాసము మరి ఎక్కువగా దేవుని మీద పెట్టడానికి ఒక సిద్ధపాటుతో కలిగిన దినములుగా మనం చెప్పగలం. కానీ ప్రియమైన వాళ్ళరా, హాయి పట్టణము దగ్గరికి వచ్చేసరికి వారు వేచి చూడలేదండి. వారు దేవునితో గడపడానికి ప్రయత్నాలు చేయలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు ఏం చేస్తారంటే వెంటనే హాయి పట్టణమును పట్టుకోవడానికి వారు వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారా, హాయి పట్టణంలోకి వెళ్ళినప్పుడు వారు ఏమయ్యారో తెలుసా? ఓడిపోయి 36 మంది హతమైపోయి వాళ్ళందరూ కూడా దిగి వచ్చేసారు. ఈ ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథములో నుండి యెహోషువ రాసిన గ్రంథము 7వ అధ్యాయము ప్రియమైన వారా మొదటి వచనమును మనం చదువుకొని ముందుకెళ్దాం. మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనవుడును జెఫ్తి మునిమనవుడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనును గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ వాక్యానికి ఒక శీర్షికను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆకాను ఒక చేదు వేరు లాంటివాడు. మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏంటో తెలుసా? దేవుడు ఆకానును కూడా ఒక నిబంధనతో కూడిన వ్యక్తిగా సృష్టించాడు.
ఇశ్రాయేలీయులందరికీ కూడా దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనలో వారు పని చేయాలని దేవుడు ఆశపడ్డాడు. వారిని యెరికోలోనికి పంపించినప్పుడు మీరు అందులో ఉన్నది దేనిని ముట్టకూడదు అని చెప్పాడు. మీరు యెరికోను జయించినప్పుడు అందులోది ఏది మీరు దాచుకోవద్దని చెప్పాడు. శపితమైన దాని మీద ఆశ కలిగి ఉండొద్దని చెప్పాడు. కానీ ప్రియమైన వారరా, ఆకాను యుద్ధము చేయడానికి యుద్ధ సన్నద్ధుడిగా ఉన్నాడు. వస్త్రములు అందరూ వేసుకున్నారు. అందరూ వారి చేతుల్లో అవసరమైనవన్నీ పట్టుకొని ఉండొచ్చు. వారు ఒకసారి ఆ గోడలు కూలిపోయిన వెంటనే వారు యెరికో లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు ఒకరిని హతపరుస్తూ ఉంటున్నప్పుడు ఆకాను కూడా ప్రియమైన వారిలో కొంతమందిని పట్టుకొని ఉండొచ్చు. ఆయన యుద్ధము చేస్తూ ఉండగా ఆయన కన్నులు కొన్ని వాటి మీద మలుచుకున్నాడు, లేకపోతే తిప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారరా, బైబిల్లో రాయబడి ఉంది, ఈ లోకమును మనము జయించు వారిగా ఉండాలి. ఈ లోకపు వాటిని మనం జయించు వారిగా ఉండాలి. ఆకాను ఆ యుద్ధ సన్నద్ధుడిగా ఆ యుద్ధ బౌండరీలో ఉన్నాడు. కానీ ఆయన కన్నులు వస్త్రముల మీదకు వెళ్ళిపోతున్నాయి. ఆయన కన్నులు వెండి మీదకి వెళ్ళిపోయాయి. ఆయన కన్నులు బంగారం మీదకి వెళ్ళిపోయాయి. ఆయన కన్నులు లోకాశ మీదకి వెళ్ళిపోయింది. అది శపితమైనదని బైబిల్ చెప్పింది. శపితమైన దానిని ఈయన ఆశించువాడిగా తయారైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎందుకు దేవుడు కోపగించుకున్నాడు, లేకపోతే ఎందుకు దేవుడు ప్రియమైన వారరా ఇశ్రాయేలులకు అపజయమును తీసుకొని వచ్చాడు అనంటే, చేదు వేరు, చేదుతనము వారిలో ఉంది. ఆకాను తన మనస్సులో చేదును పెట్టుకున్నాడు, తన హృదయములో పాపమును చేస్తున్నాడు. ఏ విధంగానంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని చేయడం మొదలు పెట్టాడు. పాపం అంటే మీరు అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. ప్రియమైన వారరా, మేలైనది ఎరిగి దానిని చేయకుండిన ఎడల అది కూడా పాపమే. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మేరడము కూడా పాపమే. దేవుని నిబంధనను దూరపరచడం కూడా పాపమే. చూడండి, ఆకాను ఏం చేస్తాడో తెలుసా? ఈ ఆకాను కూడా గిల్గాలు దగ్గర నిబంధన సున్నితి పొందిన వ్యక్తే. ఈ ఆకాను కూడా ఇశ్రాయేలీయులతో అనగా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించు నడిచిన వాడే. కూర్చొని మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దేవునితో సంబంధంలో ఉండిన వారమై ఉండొచ్చు. దేవుని కొరకు పాటలు పాడుచు, బైబిల్ చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, ఆదివారములు ఆరాధనలకు వస్తూ ఉన్నవారమై ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు చేదైనది మనలో మొలుస్తూ ఉంటుంది. దాని నుండి మనం జాగ్రత్త పడాలి. చూడండి, ఒకడు చేసిన తప్పిదమునకు ఇశ్రాయేలుల అందరి మీదకి అది వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి ప్రియమైన వల్ల దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, సంఘములో ఎవరైనా ఒకరు ఏదైనా చేసినప్పుడు ఆ నొప్పి అందరికీ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు అన్నారు స్వయంగా, సంఘము ఏమై ఉంది చెప్పండి? ఆయన శరీరము. క్రీస్తు సంఘమునికి ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు. మనమందరము కూడా అవయవములమై ఉన్నాము క్రీస్తులో. కాబట్టి ఒక అవయవానికి దెబ్బ తగిలినప్పుడు మరొక అవయవం ఏమవుతుంది? మనకి హ్యూమన్ బాడీలో మన లోపల ఉన్న ఏదైనా ఒక ఆర్గన్ పాడైనప్పుడు ఆ ఆర్గన్ యొక్క ఎఫెక్ట్ ఏమవుతుందో తెలుసా? వేరొక వాటి మీద కూడా పడ్డం మొదలు పెడుతుంది. అందుకే అంటారు, డాక్టర్లు అంటూ ఉంటారు చాలాసార్లు, ఏమని చెప్తారు? ఇదిగో ఇక కిడ్నీల వల్ల వేరొక దానికి ఎఫెక్ట్ అయిపోయింది, వేరొక దానికి ఎఫెక్ట్ అయిపోయింది అని చెబుతూ ఒకదాని తర్వాత మరొకటి చెబుతూ ఉంటారు. అలాగుననే సంఘములో ఒక చిన్న చేదు ఉన్నట్లయితే, లేకపోతే మన కుటుంబంలో ఒక చేదు ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నట్లయితే ప్రియులారా ఏం చేయబడుతుందో తెలుసా? మెల్లమెల్లగా ఆత్మీయ స్థితి నుంచి పడిపోయి దేవుని కృపను పొందుకోకుండా, దేవుని యొక్క దీవెన పొందుకోకుండా, దేవునికి చేరువ కాకుండా పాపము మనల్ని ఏం చేస్తుంది? ప్రభువు నుండి దూరం చేస్తుంది.
కొన్నిసార్లు మన హృదయాలు కాఠిన్యంగా అయిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? కొన్నిసార్లు మన బ్రతుకులు మోడి బారిన బ్రతుకులుగా ఉండిపోవడానికి, అపజయము వెంబడి అపజయమును పొందడానికి, దేవుడు ఇచ్చు ఆ యొక్క కృపను పొందుకోకపోవడానికి కారణం చేదైన వేరు లాంటి పాపమును మనము కలిగి ఉండడం. అనుకోవచ్చు, మేమేం పెద్ద తప్పులేం చేయలేదండి, మేమేమి పెద్ద తప్పులేమి చేయలేదండి అని మనలో అనుకోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, ఈయన కూడా పెద్ద తప్పేం చేయలేదు. బహుశా నేను అనుకుంటాను, ఆయన అనుకొని ఉంటాడు, నా భార్యకో లేకపోతే నా బిడ్డలకో చక్కగా మంచి హారాన్ని చేయిస్తాను, లేకపోతే ఈ సీనారు పై వస్త్రాన్ని నేను వేసుకొని చక్కగా మేము దాడి చేయగా దొరికిందే కదా అని అనుకుని ఎంతో సంతోషంతో జనముల మధ్య జరుగుతున్నప్పుడు ఓ చాలా మంచిగా ఉన్నాడు అని అనుకుంటారు. ఆయన పాజిటివ్గానే ఆలోచించి ఉండవచ్చు. ఏమైతే ఏమైందిలే, వెండి ద్వారా నేను ఏదైనా వ్యాపారం చేసుకుంటాను, బంగారం ద్వారా నా కుటుంబాన్ని నేను సంతోషపెడతాను అని అనుకుని ఉండవచ్చు. అది పెద్ద పాపంగా ఆయన కనబడి ఉండకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ప్రియమైన వాళ్ళరా, ఆయన నిబంధన మీరడము అతి ఘోరమైన పాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క మాట సెలవిస్తుంది, ఎందుకు ఇశ్రాయేలీయులు వాటమికి గురయ్యారు, లేకపోతే దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, వీరు ఆకాను ఏం చేయబడనగా శపితమైన దాని మీద ఆశను కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు వాటమికి పాలయ్యారు అంటే, మొదటిది ఆకాను దేవుని నిబంధనను మీరాడు. అంత మాత్రం కాదు, యెహోషువ తన ప్రజలైన వారందరూ కూడా, నేను మొదట చెప్పినట్లుగా యొర్దాను దాటాలనుకున్నప్పుడు 3 దినాలు అక్కడే ఉండిపోయారు. యెరికోను పట్టుకోవాలనుకున్నప్పుడు 6 దినాలు ప్రభు చెప్పినట్లు అక్కడే ఉండిపోయారు. కానీ హాయి దగ్గరికి వచ్చేసరికి ఏమాత్రం వేచి చూడలేదు. యెహోషువ ఏమన్నాడు తెలుసా? కొంతమందిని ఇంటెలిజెన్స్ వారిని పిలిచి, మీరు వెళ్ళండి, స్పై అవుట్ చేయండి అంటే వారు వెళ్ళారు. వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చామన్నారు, యెహోషువ గారు మనందరం వెళ్ళవసరం లేదండి, మన సైన్యంలో నుంచి ఒక 2-3 వేల మందిని పంపిస్తే సరిపోతుంది అంటే, యెహోషువ అనుకున్నాడు, నేను అనుకుంటున్నాను ఈ మాట చెప్పిన వెంటనే యెహోషువలో ఒకలాంటి భావన కలిగి ఉండవచ్చు, నా సైన్యము ఎంత బలముగా తీర్చబడింది, నేను ఎవరినైనా జయించటానికి సామర్థ్యం నాలో ఉంది అని అనుకుని ఉండవచ్చు బహుశా యెహోషువ. ఇంతకు ముందంతా ఏం చేసేవారు? దేవా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు వేరొక ఆశ లేదు, ఈ యొక్క గోడలను ఎలా విరగొట్టగలం, ఈ యోర్దాన్ని ఎలా దాటగలం అని దేవుని మీద ఆధారపడేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? వెంటనే హాయి దగ్గరికి పంపించి, ఆ పట్టణం ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు చూసి రండి అని చెప్పి పంపించాడు. వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారంగా యెహోషువ కనీసం దేవుని దగ్గర విచారణ కూడా చేయలేదు, ప్రార్థన కూడా చేయలేదు. ప్రభా వెళ్ళమంటావా, ఉండమంటావా, ఏం చేయమంటావు? ఒకవేళ ప్రార్థన చేసుంటే 36 మంది సైనికులు లేకపోతే 36 మంది ఇశ్రాయేలీయులు ఆ దినము హతమార్చబడకుండా ఉండును. ఎందుకనంటే ప్రార్థిస్తే దేవుడు మన తప్పిదములను వెల్లడి చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, మనం గమనించాలి ఇక్కడ ఎందుకు దేవుడు కోపగించాడు, లేకపోతే ఎందుకు ఇశ్రాయేలీయులు ఓటమికి గురయ్యారు అని అంటే, జాషువా అండ్ హిస్ పీపుల్ డిపెండెడ్ ఆన్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్. వారు సొంత జ్ఞానము మీద, సొంత వేగులు వారి మీద వారు ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే వారు ఏమయ్యారు చూడండి, 2వ వచనం చదవండి. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూచుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగులు వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ ఎదుగు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అని వారిలో వారు అనుకున్నారు.
ప్రియమైన వల్ల ఎప్పుడైతే మనము మన మన యొక్క ఓన్ అండర్స్టాండింగ్ మీద మనము లీన్ అవుతామో, లేకపోతే ఆధారపడతామో, జాగ్రత్త, మన జీవితాల్లో కూడా వాటములు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు కూడా ఒకప్పుడు నీ జీవితంలో ఎన్నో జయములు పొంది ఉండవచ్చు, ఎన్నో ఉన్నతంగా నీ జీవితాన్ని నీవు నడిపి ఉండవచ్చు, లావిష్గా మనీలో నువ్వు పెరిగి ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు నువ్వు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, లేకపోతే నీ దేవుని మీద ఆధారపడలేని పరిస్థితిని బట్టి ప్రియమైన వాళ్ళరా ప్రస్తుతం ఇలాగ ఉండి ఉన్నావేమో. బైబిల్ చదివిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరి మీద ఆధారపడాలి? మన సొంత జ్ఞానం మీద ఆధారపడినట్లయితే ప్రియమైన వాళ్ళరా మనతో దేవుని సన్నిధి రాదు. వీరు చేసిన ఇంకొక రెండో తప్పు ఏంటో తెలుసా? వీరు మొదటగా మనుషులను పంపించారు, రెండవదిగా సైన్యాన్ని పంపించాడు, కానీ సైన్యముతో పాటు ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన మందసము పంపించలేదు. నిబంధన మందసం పని అయిపోయింది, నువ్వు ఇక్కడే ఉండి అన్నారు. వీళ్ళు మాత్రం ఊపుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీళ్ళు ఎలాగ వెళ్ళి ఉంటారో తెలుసా? చాలా ధైర్యముగా. ఏమండి, ఎందుకనంటే వీరిని చూసిన వారి యొక్క హృదయాలు మెల్ట్ అయిపోయేవట, కరిగిపోయేటట్లు అయిపోయేవారు. కాబట్టి వీరు చాలా ధైర్యంగా వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు ఈ హాయి పట్టణము 1700 అడుగుల సీ లెవెల్కి ఎత్తులో ఉన్న పట్టణం ఇది. 1700 అడుగుల సీ లెవెల్కి ఎత్తులో ఉన్న పట్టణము, కొంచెం కొండ మీద శిఖరం మీద ఉన్న పట్టణము. వీరు ఎక్కి వెళ్ళి మెల్లగా ఎక్కిళ్ళారు. వారు వీరిని దాడి చేసిన విధమును బట్టి అందరూ ఆ కొండ మీద నుంచి పరిగెత్తుకొని పారిపోయి వచ్చేశారు. దేవుని మందస్సము వీరి దగ్గర లేదు. నేను అంటాను, నీవు దేవుని ముందు నిలవబడగలిగితే నిన్ను దేవుడు మనుష్యుల ముందు నిలవబడగలుగుతాడు. యెహోషువ తన ప్రజలు దేవుని ముందు నిలవబడలేదు, దేవుని యొద్ద విచారణ చేయలేదు, మందస్సమును తీసుకుని వెళ్ళలేదు, దేవుని సన్నిధిని కలిగి వారు వెళ్ళటానికి ఇష్టపడలేదు. వారు సొంత జ్ఞానము మీద ఇష్టపడ్డారు. చాలా చిక్కులను తెచ్చిపెట్టుకున్నారు. ప్రేమిన వాళ్ళరా, చాలా చిక్కులను తెచ్చిపెట్టుకున్నారు. మీరు అనుకోవచ్చు 36 మందే కదండి అనుకోవచ్చు. యూదులలో ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని. అంటే దేవునికి లోబడి ఉన్నట్లయితే, దేవుని మాట చొప్పున వారు నడిచినట్లయితే, దేవుని సన్నిధితో వారు అడుగులు వేసినట్లయితే, ఇద్దరు వ్యక్తులు బహుశా ఆ పట్టణమును పట్టుకోగలిగిన సామర్థ్యం కలిగిన వారేమో. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మనలో ఎవ్వరము జ్ఞానము లేని వారం కాదండి, మనలో ఎవ్వరము తెలివితేటలు లేని వారం కాదు, మనలో గొప్ప సామర్థ్యము ఉంది. ప్రియమైన వారరా, ఈ సామర్థ్యాన్ని మనం ఏం చేస్తుంటామంటే మన సొంత ఆలోచన ప్రకారంగా వాడుకోవడం మొదలు పెడతాం. కాబట్టి మన జీవితంలో జయమును పొందలేకపోతున్నాం. కానీ ఈ ఉన్న ఆలోచన, ఈ ఉన్న జ్ఞానాన్ని దేవునితో మిళితం చేసి వాడడం మొదలు పెట్టండి. దేవుడు ఒకడు 1000 మందిని అయితే ఇద్దరు 10,000 మందిని ఎలాగో, అలాగే నీ జ్ఞానముతో ఇప్పుడు నువ్వు జీవించుచున్న జీవితంలో అత్యున్నతంగా జీవించటానికి దేవుడు గొప్ప కార్యములు చేయక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకని అవిధేయత ఇశ్రాయేలులకు అంతటికీ ఆపాదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న పులిపిండి ఏం చేస్తుంది తెలుసా? పిండినంతటి ముద్దనంతటిని కూడా పులుపు చేసేస్తుంది. ఇశ్రాయేలులకు అంతటికీ కూడా పాపమునకు అపజయమునకు కారకుడయ్యాడు ఆకాను, చేదు వేరు లాంటి వాడు. ఇక్కడ చూడండి, ఎందుకు శపితమైన మరి దేవుడు కోపగించుకున్నాడంటే శపితమైన దానిని కలిగి ఉండడాన్ని బట్టి. రెండవదిగా ప్రియమైన వారలారా, వారు దేవుని మీద ఆధారపడలేదు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే వారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. చాలామంది బాగా చదివే పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? వారికి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. వారు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా చాలా కేర్లెస్గా ఆ రాత్రి గేమ్స్ ఆడుకొని, ఆ రాత్రి టీవీలు చూసుకొని, ఆ రాత్రి లేట్ నైట్ వరకు ఆడుకొని, నాకు అన్నీ వచ్చేసలే,
పర్వాలేదులే అన్నట్టుగా దే టేక్ ఇట్ వెరీ ఈజీ, చాలా ఈజీగా. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే అది రాస్తూ ఉన్నప్పుడు చాలా చిక్కగా, ఆ, కష్టంగా కనబడుతున్నప్పుడు, అయ్యో కొంచెం దానికి ముందు రోజు నేను టైం గడిపితే ఎలాగున్నాను, ఇది ఆల్రెడీ వచ్చింది అయినా ఎప్పుడో చదివాను మర్చిపోయానే, కానీ ఒక్కసారి చూసుంటే ఎంత బాగున్ను, వచ్చేసి అన్న ఆలోచనతో నేను ఉండిపోయాను అన్న ఆలోచన వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఏ ఉపయోగం ఉండదు. చాలాసార్లు మనం అనుకుని ఉంటాం, "ఆ, ఇదా, ఈ ఉద్యోగమా, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇదే మాత్రం." కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏమాత్రం, దానిలో ఉన్న స్ట్రగల్ ఏంటో, దానిలో ఉన్న కష్టం ఏంటో, దానిలో ఉన్న వేదన ఏంటో. చాలాసార్లు మనం బయట నుంచి చూసి చాలా ఈజీగా తీసుకుంటుంటాం ప్రియులరా, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమంటే నీకు తెలుసా, నేను ఇలా చిటికేస్తే ఉద్యోగం సంపాదించేస్తాను అంటారు. అందులోకి అడుగులేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ ఉద్యోగం ఎలాగొస్తుందో. బయట నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు అది చాలా ఈజీ, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇశ్రాయేలు కూడా అలా అనుకున్నారు. ఏమన్నారు తెలుసా వచ్చి, వాళ్ళే మాత్రం అండి అంతా కూడా 4,000 మంది ఉన్నారు, మన వాళ్ళు 3,000 మంది వెళ్తే వేసుకొచ్చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్. చాలామంది కుటుంబాలు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి పెద్ద పెద్ద టాస్కులు పెట్టేసుకుంటారు. టాస్కులు అంటే మీకు తెలుసా, మోయలేని బరువులు మోసేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హలో, నేను చెప్తున్నాను వినండి ప్రియమైన వారలారా, కాన్ఫిడెన్స్ వేరు, విశ్వాసం వేరు. ఓకే, కాన్ఫిడెన్స్ అన్నది నీ యొక్క దృష్టి ద్వారా చూసేది. విశ్వాసం అనేది దేవుని దృష్టి ద్వారా చూసేది. ఈ రెండిట్లు మిళితం చేసేయొద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మన కాన్ఫిడెన్స్ని విశ్వాసంగా మలిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన వాళ్ళరా, ప్రతిదాన్ని అలా మలుచుకోవడానికి వీలు లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఓవర్ టాస్క్ పెట్టేసుకొని, మోయలేని ఫైనాన్షియల్ బర్డెన్ పెట్టేసుకొని, మోయలేని కుటుంబ పరిస్థితులు పెట్టేసుకొని చాలాసార్లు మనం దేవుని దూషించడానికి సిద్ధపడిపోతుంటాం. అందుకే ఇశ్రాయేలీలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో అడుగులు వేసి వెంటనే సతికిలు పడిపోయారు. ప్రియమైన వారలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన మన క్యాపబిలిటీని ఒకసారి అంచనా వేసుకొని మనం ఎంతవరకు అడుగులు వేయగలము, ఎంతవరకు ముందుకు వెళ్ళగలము అన్నది చూసుకుంటూ దేవుని నామానికి అవమానము కలిగిచేవారుగా కాకుండా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, రెండవదిగా మనం చూస్తున్నాము, ఎందుకు దేవుని కోపము రగులించబడిందంటే, ఆకాన్ ఫర్గాట్ గాడ్స్ విల్ అండ్ డిసొబేడ్ టు గాడ్. దేవుని చిత్తానికి ఆకాన్ ఏం చేయబడ్డనగా అవిధేయుడిగా తీర్చబడ్డాడు. దేవుని చిత్తానికి విధేయత చూపని వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని చిత్తము అంటే ఏమిటి? లోకములో ఉన్న వాటినైనను వాటిని కలిగి అత్యాశతో మనం జీవించకుండా ఉండాలి. నేనంటాను, దేవుడు ఇశ్రాయేలీయులకి ఎప్పుడైనా ఏదైనా కొదువు చేశాడు చెప్పండి? మాంసం కావాలంటే దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుంచి ఒక గొప్ప గాలిని వీచింపచేశాడు. పూరేండ్లు వచ్చి వారి యొక్క పాళెంలో పడ్డాయి. ఆహారం కావాలన్నారు, చక్కటి హిమము లాంటి మంచు లాంటి, నాలుక మీద పెట్టుకుంటే కరిగిపోయేలాంటి వెన్నపూస కంటే ఇంకా ఇంకా అద్భుతమైన ఆహారాన్ని దేవుడు పరలోకము నుండి పంపించాడు, భుజించారు. ఇప్పుడు మనం వేసుకుంటున్న బట్టలు 2-3 వాషులకి ఏమైపోతాయి? పాడైపోతాయి. కానీ వారు వేసుకున్న బట్టలట మాయలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారు, దేవుడు ఎంతగానో వారిని బలపరిచాడు. కానీ దేవుడు మనల్ని బలపరుచుచున్నా కూడా ఆకాను లాంటి స్వభావం మనలో కొంతమందికి వచ్చేస్తుంది. ఏంటి? ఆకానుకి తెలుసు, మన్నా కురిపించబడినప్పుడు భుజించాడు.
యొర్దాను నీళ్ళ నుండి నడిచి రావడం చూచాడు. గిల్గాల్లో దేవుని మందసం, దేవుని యొక్క నిబంధనను పొందుకున్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ చూస్తూనే ఉన్నాడు. ఒకసారి దేవుని వైపు చూస్తున్నాడు, మరోసారి లోకం వైపు చూస్తున్నాడు. లోకం అంటుంది చాలా అందంగా ఆ బంగారం మిలమిల మిలమిల మెరిచిపోతుంది. బైబిల్లో రాయబడి ఉంది చూడండి, ఆయన ఏం చేశాడట. అక్కడ 21వ వచనం చదవడమ్మా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల పైబడిన 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి. ఈయనేమయ్యాడట, మొదట చూచాడట, 2 ఆశించాడట, 3 తీసుకున్నాడట. అవమ్మ కూడా అదే పని చేసింది. కన్నులకు రమ్యమైనది, ఏమండి అందంగా కనబడింది, తినుటకు చాలా చక్కగా కనబడింది. కాబట్టి వెంటనే వెళ్ళి అది తింటే బాగున్నేమో అని అనుకుంది. చూపు ప్రియమైన వారలారా, మనం గమనించాలి. ఆకాను వాటిని చూచాడు, రెండవది ఆశించాడు. హలో, క్రైస్తవ జీవితంలో ప్రభు నిన్ను నడిపిస్తున్న నడకలో నీవు నడవకుండా మరి ఎక్కువ ఆశించినట్లయితే ఏరుకోరి శోధన తెచ్చుకుంటావు. అర్థమవుతుందా? ఏరుకోరి శోధన తెచ్చుకుంటావు. ఆకాను ఏం చెప్పడనగా చూచాడు, రెండవదిగా కవర్చెస్ అయ్యాడు, ఆశించాడు, దురాశ పుట్టింది. నా పక్క సైనికుల కంటే నేను గొప్పవాడిని అయిపోవాలనుకున్నాడు. వెంటనే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారు, దేవుడు అన్నాడు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను నిన్ను ఉన్నతంగా దీవిస్తాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడని దేవుడు వాగ్దానం చేస్తే వీరు మాత్రం హాయివారి దగ్గర నిలవబడలేక పారిపోయి వచ్చేశారు. నేను అంటాను కదా, నీవు తల ఎత్తుకుని ప్రజల ముందు నిలవబడాలంటే నీవు దేవుని యొద్ద నీ తల మోకాళ్ళలోనికి దించుకోవాలి. నీవెప్పుడైతే నీవు మోకాళ్ళ మీద లీనైపోతావో దేవుడు నీ తల పైకెత్తి ఆయన నిలవబెడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, ఆయన ఆశించాడట, ఆయన చూశాడట, ఆశించాడంట, తీసుకొని దాచిపెట్టాడట. పోనీ దాన్ని తీసుకొని నేను చేసిన తప్పని ఒప్పుకున్నాడా అంటే వెంటనే ఒప్పుకోలేదు. ఇది జరిగిన తర్వాత ప్రియమైన వారిని మనం గమనిస్తూ ఉన్నాము. వెంటనే వారు పారిపోయి కిందకు వచ్చేస్తే యెహోషువ మందసం దగ్గరికి వెళ్ళి ఆయన ముఖము మందసం మీద మోపి బట్టలు చింపుకొని పశ్చాత్తాపపడుతున్నాడు. ఇదే ప్రార్థన యెహోషువ ముందు చేసుంటే, అరే బాబా, నీ క్యాంపులో పాపం జరిగింది, నీ కుటుంబంలో ఈ బాధ ఉంది. ఇశ్రాయేలీయుల దేవుడు డిఫరెంట్గా చూడలేదు, అందరినీ ఒకే విధంగా చూసాడు, ఒక్కరే అనుకున్నాడు. అందుకే నీ బాడీలో ఈ చోట ఈ రోగం ఉంది, దీన్ని నువ్వు శుద్ధి చేసుకుని యుద్ధానికి వెళ్ళు అని దేవుడు చెప్పేవాడు. కానీ కొన్నిసార్లు ప్రియమైన వారా, ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు తెలుసు కదా అనుకొని మనం శుద్ధీకరించుకోకుండా ప్రియమైన వారా వీరు వెళ్ళిపోవడం వల్ల నష్టానికి వారు కారకులైనట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ పశ్చాత్తాపపడుతున్నాడు. చూడండి, బైబిల్ అంటుంది అవిధేయత నాశనాన్ని తీసుకొని వస్తుంది. వన్స్ అగైన్, డిసొబీడియన్స్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్. అవిధేయత నాశనాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకు అని అంటే ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీయులలో ఒక్కడు అవిధేయత చూపడం వల్ల మొత్తం అందరికీ అది ఆపాదించబడింది. కాబట్టి మీ కుటుంబాల్లో దేవునికి వ్యతిరేకమైనది ఎవరైనా ఏదైనా చేస్తే కుటుంబం అంతా దేవుని ముందు రెస్పాన్సిబుల్. కాబట్టి అందరూ ఏం చేయాలి? ప్రభు ముందు ప్రార్థన చేయాలి. అందరూ ప్రభు ముందు ఒప్పుకొని, ప్రభువా మా కుటుంబం పట్ల మరలా నీ కృపను ఉంచు, చేదైన వాటి నుండి
దేవునికి స్తోత్రం. మమ్మల్ని దూరం చేయి ప్రభు అని చెప్పి దేవుని ముందు మనము అడిగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ, ఆ, హతము చేసిరి. ఆ, ఆ, చాలు చాలు. ఒక మాట వినండి ఇక్కడ. ఒకరి డిసొబీడియన్స్, అవిధేయత వారి జీవితాన్ని కాస్ చేసే విధంగా తయారైంది. అబ్రహాము, దేవుడు అన్నాడు 12వ అధ్యాయంలో, నువ్వు లేచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను శపించి వారిని నేను శపిస్తాను అన్నాడు. అదే 10వ వచనంలోకి వచ్చేసరికి అబ్రహాము ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని దేవుని యొద్ద విచారణ చేయకుండా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఏమైంది? అబ్రహాము యొక్క భార్య చాలా చూడ చక్కనిదిగా ఉన్నదని అబ్రహాముకి భయం కలిగింది. ఆయనలో ఒకలాంటి ఫియర్ వచ్చేసింది. అయ్యో, ఒకవేళ నన్ను చంపి నిన్ను తీసుకొని వెళ్ళిపోతారేమో. ఈ వాస్ సో థ్రెటన్, చాలా భయపడిపోయాడు. లైఫ్ రిస్క్ చేసే అంత పరిస్థితి వచ్చింది. అతని యొక్క దేవుని యొద్ద విచారణ చేస్తుంటే ఆ ప్రాంతంలోని దేవుడు ఏదో అనుగ్రహించేవాడేమో. చూడండి, ఒకరి డిసొబీడియన్స్. మీకు ఒక విషయం చెప్తున్నాను. 2వ సమూయేలు రాసిన గ్రంథం 24వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దావీదు సైన్యాన్ని లెక్కిస్తాడు. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి, బలము కలిగిన వారు అని చెప్పి సైన్యాన్ని లెక్కించిన వెంటనే దేవుని కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొన్నది. 70,000 మంది మృతమైపోయారు. దావీదు ఒక్కడే చెప్పాడు, ఏమని? సైన్యాన్ని లెక్కించమన్నాడు. అప్పటికి తన యొక్క ప్రధాన సైనికుడు లేకపోతే తన సలహాదారుడు అన్నాడు, మనం ఈ పని చేయడం కరెక్ట్ కాదంటే నేను చెప్పిన మాట చేస్తావా లేదా? 2వ సమూయేలు రాసిన గ్రంథము 24వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటుంది. వెంటనే ప్రియమైన వాళ్ళరా, అబ్నేరు అనుకుంటాను, ఆయన సైన్యాన్ని లెక్కించి వచ్చిన వెంటనే దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీద రగులుకొని 70,000 మంది కుప్పకూలిపోయారు. ఎందుకు మాటలు చెప్తున్నాను చూడండి. బలమైన షిప్ సముద్రంలో ప్రయాణిస్తుంది. చాలామంది యాత్రికులు లేకపోతే చాలామంది ప్రయాణికులు ఆ షిప్లో ఉన్నారు. మధ్యలోకి వెళ్ళేసరికి ఆ షిప్ మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుందో తెలుసా? అందులో చేదువేరు లాంటి యోనా ఒకడున్నాడు. వాడు ఎప్పుడైతే పడేశారో బయట, షిప్ తేలికగా నీటిలో తేలాడుతుంది. హలో, నీ జీవితం మునిగిపోవడానికి, నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా లేకపోవడానికి, నీవు అపజయాలకు కారణం అవడానికి నీలో ఏదో ఒక మూలన చేదైన వేరు ఉందేమో ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకో. ఎందుకు నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు స్ట్రగల్ అవుతున్నావు? యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నీవు ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం కదా. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవాలి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోయినేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రైపోదురేమో అనియు. చేదైన వేరు ఏదైనా మొలచి దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోదురేమో, నశించిపోదురేమో అని మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వెంటనే యెహోషువ ఏం చేశాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా సహాయం దొరకదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా సహాయం దొరకదు. సహాయం చేసేవాడు ఒకరే, ఆయన ప్రభువు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వారి మధ్యలో ఉంది ఏంటి? మందసం దగ్గరికి వెళ్ళిపోయి చదవండి ఒకసారి 7వ అధ్యాయంలో 6-7 వచనాల్లో. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను
ఈ యోర్దాను నీవెందుకు దాటించుతివి? మేము యోర్దాను అవతల నివసించడం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చేయగలను? చాలు చాలు చాలు. యెహోషువ తన్ను తాను దేవుని సంధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రార్థన చేస్తే మన లోపాలేంటో బయటపడతాయి. వెంటనే దేవుడు 9వ వచనంలో 10వ వచనంలో యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుదువు, ఇశ్రాయేలులు పాపము చేస్తున్నారు. ఈ మాట ముందే తెలిస్తే నష్టం ఎంత ఉండదు కదా. ఈ మాట ముందే తెలిస్తే నష్టం ఉండదు కదా. ముందే తెలియాలంటే ఆయన ప్రార్థన చెయ్యాలి కదా. అంతేనా? మనం కూడా అంతే. ప్రియులరా, మన లోపాలు మనకు తెలియాలి అంటే, మనం ఏ విషయంలో తప్పిపోతున్నాము, ఏ విషయంలో దేవునికి చేరువుగా లేకపోతున్నాం, ఏ విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాం, ఏ విషయంలో మనము విఫలమైపోతున్నామో తెలియాలి అంటే ద ప్రేయర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ప్రార్థన ఒక్కటే దానికి జవాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించేవారు అతి త్వరితగతిన తనకు తానుగా నిర్ణయాలు తీసుకోలేరు. ప్రార్థించేవారు త్వరితగతిన ప్రియమైన వల్ల దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాస పడలేరు, పరిగెట్టలేరు. ఒకవేళ ఏదైనా తప్పిదములోకి వెళ్ళిపోయినా వారిలో వెంటనే పశ్చాత్తాపం మొదలవుతుంది. వెంటనే ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి, మరలా జయము పొందడానికి యెహోషువ ఏ విధంగానైతే మరలా సెకండ్ టైం దేవుని ముందు కనిపెట్టి జయము పొందాడో, ఆ విధంగా క్రైస్తవ జీవితంలో మనము కూడా జయము పొందవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేదు వేరు మనలో, అంటే దేవునికి వ్యతిరేకమైనది ఏది మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. 2, మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. 3, ప్రియమైన వారలారా, ఒకవేళ ఏదైనా జరిగినా వెంటనే పశ్చాత్తాపపడడం నేర్చుకోవాలి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. సంగమా, తలలు వంచుకుందామా, ప్రార్థన చేద్దామా. దేవా, నిజమే చాలాసార్లు నా సొంత ఆలోచనతో, నా సొంత ఉద్దేశాలతో నేను ప్రయాణం చేస్తే, లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ. దేవా, నేను మనుషుల చేతుల్లోకి అప్పగించబడ్డం కంటే నీ చేతులకు అప్పగించబడ్డమే మేలు ప్రభా. దావీదు అంటాడు కదా, దావీదుకి దేవుడు 3